వెల్కమ్ టు మెగా 9. నేను రాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో రాష్ట్రం అనుకున్న లక్ష్యాలను సాధించిందా? 10 ఏళ్ల కేసీఆర్ పాలనతో పాటు 16-17 నెలల రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ప్రస్తుతం రాష్ట్రం మొత్తం ఒక బీసీలు ఏకం కావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో కూడా బీసీ నినాదం మళ్ళీ ఒకసారి తెర మీదకి వచ్చింది. ఈ నేపథ్యంలో కూడా తీన్మార్ మల్లన్నతో పాటు కవిత కూడా బీసీ నినాదం ఎత్తుకొని బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రస్తుతం వినిపిస్తున్న తరుణంలో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్నబేన రాజా యాదవ్. కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు. కేసీఆర్ ఖమ్మం జైలుకి వెళ్ళినప్పుడు ఉన్న 5 మందిలో ఒక వ్యక్తిగా ఉన్న కన్నబేన రాజా యాదవ్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పుడు 11 సంవత్సరాలు గడిచింది. ఈ 11 సంవత్సరాలలో మీరు ఏం మార్పు చూశారు? అద్దుల తెలంగాణ ఏర్పడ్డది కానీ ఇంకా హక్కుల తెలంగాణ రాలే. అద్దుల తెలంగాణ ఏర్పడ్డ మాట వాస్తవం. 7 మండలాలు పోగొట్టుకున్న తెలంగాణ. అద్దుల తెలంగాణలో కూడా 7 మండలాలు పోగొట్టుకుని ఏర్పడ్డ తెలంగాణ. అంటే ఒక ముక్కను కోల్పోయింది. చిన్న ముక్క అయినా వజ్రపు తునక లాంటి ముక్కను కోల్పోయింది. కానీ ఏర్పడ్డది. కానీ ఏ పేద ప్రజానీకమైతే అనేక సంవత్సరాలు 1000 సంవత్సరాల బానిసత్వం, 77 ఏళ్ళ స్వాతంత్రం, దీనిలో అలమటించి పోరాడి సాధించుకున్న తెలంగాణ, ఏదైతున్నదో వాళ్ళ పిల్లలు ఇంకా బాగుపడలేదు, వాళ్ళ నినాదం ఇంకా బలపడలేదు, వాళ్ళ నినాదం బలపడాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఏదైతే అనేక సంవత్సరాల నుంచి వెట్టి చాకిరికి దొరల దౌర్జన్యానికి గురైనలో ఆ వర్గాల ఎడల ఇంకా దౌర్జన్యమే మిగిలి ఉన్నది. ఆ వర్గాలు ఇంకా వాళ్ళ పిల్లలు ముందడికి రాలేదు. వాళ్ళ పిల్లలు నిజమైన స్వాతంత్రం స్వేచ్ఛ పొందిన రోజు, వాళ్ళే పాలకులు అయిన రోజు మాత్రమే ఇది నిజమైన తెలంగాణ అనిపించుకుంటుంది. కేసీఆర్ మభ్యపెట్టిండా, మాయ చేసిండా, ఏం చేసిండా తెలంగాణ సాధనలో ముందట ఉన్నమాట వాస్తవం. కానీ ఆనాడు దళితుడినే ముఖ్యమంత్రి చేస్తానన్నాడు. తొలి ముఖ్యమంత్రి దళితుడే అన్నాడు. నేను కాపలా కుక్కనన్నాడు. కానీ ఎందుకో కాపలా కుక్క పోయి సింహాసనం ఎక్కింది. నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్లైన్ మీద తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగింది. కానీ ఇప్పుడు రాష్ట్రం సిద్ధించాక ఈ 3 పదాలకు న్యాయం జరిగిందంటే ఏం చెప్తారు? నీళ్ళల్లో కొంత సాధించిన మాట నిజమే. నిధులలో అంటే కరెంట్ వచ్చింది. అప్పు ఎంత అయిందా అనేది లెక్క వద్దు. ఎందుకంటే అమెరికాకు కూడా అప్పు ఉంటుంది. ఆ అప్పు అవసరాల కోసం తెచ్చిందా, వీళ్ళ అవసరాలకు వాడుకున్నారా? ఈ లెక్క తేలాలి. అది రేవంత్ రెడ్డి అయినా లెక్క తేలాల్సిందే, కేసీఆర్ అయినా లెక్క తేలాల్సిందే. ఈ లెక్క మాత్రం తేలాలి. అప్పు తెచ్చిన మాట నిజము, అభివృద్ధి కొంత అయిన మాట నిజము. కానీ అప్పు తెచ్చిన దాంట్లో ఈ ప్రజలకు ఎంత అవసరానికి వాడిన్లు, వీళ్ళ ఇంటి అవసరాలకు ఎంత వాడుకున్నారో అది తెలియాలి. మొత్తానికి బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో దాదాపు 9 ఏళ్ళు కూడా మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉన్నారు. మీకు కూడా ఒక నామినేట్ పోస్ట్ ఉంది. మొత్తానికి ఈ ప్రక్రియ మొత్తం అంటే ఈ తెలంగాణ అభివృద్ధి చేసే విధంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో పాటు ఇంకెలాంటివి తీసుకుంటే బాగుండదు అంటే అనుకున్న లక్ష్యాలతో పాటు కేసీఆర్ను కూడా ప్రజలు ఒకంత విశ్వసించి 2 సార్లు అధికారం కట్టబెట్టిన పరిస్థితుల్లో 3వసారి ఎందుకు విఫలమైంది అనుకోవాలి? ఓవరాల్గా కేసీఆర్ చేసిన తప్పులు మీరు ఏ విధంగా చూస్తారు? అంటే కేసీఆర్ మొదటి ఆలోచన విధానం అంటే తెలంగాణ రాకముందు ఆయన మాట్లాడిన విధానం. ఆనాడు ఈయన అప్పటి వరకే ఈయన సమైక్యవాద పార్టీలో పనిచేసిన ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నోడు. మరి ఏమొచ్చిందో తేడా ఏం పాడైందో కానీ ఆయన డిప్యూటీ స్పీకర్ అయినాక తగిన ప్రాచుర్యం లేకపోయే వరకు కొద్దిగా ఆయన మనస్తత్వం కూడా నడిపించుకునే మనిషి, నడవకుంటే దాని జోలి పోని మనస్తత్వం. నడితే బ్రహ్మాండంగా నడిపించుకుంటాడు, నడవకుంటే మాత్రం దాన్ని తెరుగుపోడు, ఎంకులాడతాడు, ఎట్లయితే మంచుకుంటుందని మళ్ళీ రీథింకింగ్ చేస్తాడు. అప్పటి వరకు తెలంగాణలో ఏమున్నది, తెలంగాణ అంశం ఏమి నడుస్తుంది అనే యోచనలకు వచ్చిండు. ఆ యోచనలకు వచ్చే వరకు తెలంగాణలో ఆనాడు నక్సల్బరీ ఉద్యమం బ్రహ్మాండంగా ఉన్నది. తెలంగాణలో ఆనాడు బీజేపీ కూడా తీర్మానం చేసింది కాకినాడలో, ఒక్కో ఓటుకు 2 రాష్ట్రాలు అనే తీర్మానం చేసింది.
ఆ పరిస్థితిని అంతా ఆవహించుకున్నాడు. తెలంగాణ ఉద్యమంలో ఇంకా లెవెల్ ఉన్నారు, విద్యార్థి లోకం ఉన్నది, ఎంప్లాయీస్ ఉన్నారు, అన్ఎంప్లాయీస్ ఉన్నారు, వీళ్ళందరినీ కూడా మనన చేసుకున్నారు. అయితే దీన్ని ఎట్లా ప్రాచుర్యం తెస్తే సక్సెస్ అవుతుందా, అయినా కూడా షటర్ తెరిస్తే దీనికి కూడా గిరాకత్తదా అని ఆలోచించుట మునగాడు, అందులో ఏం తప్పులేదు. ఆనాడు లెఫ్ట్ లెవెల్ ఉన్నారు, రైట్ లెవెల్ ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు. ఇప్పుడు గాదయ్యన్నయ్య గారు లెఫ్టిస్ట్, గాదయ్యన్నయ్య గారు, పాషం యాదగిరి గారు భాషా పండితుడు, లెఫ్ట్ భావజాలం ఈడున్న విషయం అంతా తెలిసినోడు. ఇంకా ప్రకాష్ గారు జలవనరుల మీద అనేక అవగాహన ఉన్నోడు. జయశంకర్ సాబ్ తెలంగాణ కోసం తపించే ఋషి, బ్రహ్మచారి, జీవితమే ఆయన ప్రజానీకం కోసం విడిచిపెట్టిండు. విద్యార్థి లోకాన్ని ఎన్నుకున్నాడు ఆయన. ద్రోణాచార్యవతగా ద్రోణుడి కన్నా కొడుకున్నాడు, కానీ ఆయనకు కొడుకులు కూడా లేరు. ద్రోణుని కన్నా కొడుకున్నాడు, ఆ ద్రోణాచార్యని దగ్గర తీసుకున్నాడు. ఇప్పుడు సిపిఐ పార్టీ వినోద్ గారు, మా జన్ను జకారియా లాంటి వాళ్ళను కూడా దగ్గర తీసుకున్నాడు. బీజేపీలో మందాడి సత్యనారాయణ గారు, రావు అమరేందర్ రెడ్డి గారు, నాబోటు కోల జనార్దన్ గారు. నాకు సరి అయిన వేదిక కోసం దేవులాడతాను. నేను జంగారెడ్డి శిష్యుణ్ణి. ఆనాడు జంగారెడ్డి గారు నాకు చెప్పిండ్రు, అరే నీకు సరి అయిన న్యాయం జరిగేటట్లేదురా. న్యాయం అంటే నీకేదో పదవి అని కాదు, నీ భావజాల వ్యక్తీకరణకు కూడా అవకాశం కనిపించలేదు బీజేపీలో. అదేదో పార్టీ పెట్టే ఆలోచనలో చంద్రశేఖరరావు కనిపిస్తాడు, అదే నీకు సరి అయిన వేదిక. ఇక నువ్వు పోరా, నేను భరించలేనన్న దానికంటే నీ యొక్క బాధను వ్యక్తం చేసే వ్యక్తీకరణ కూడా ఆ సభావేదిక కూడా దొరకకపోతే అది కరెక్ట్ కాదురా, నిన్ను నేను అడ్డుకున్నైతా అంటే ఆయన మీద నాకు గురుభక్తి, మామూలు భక్తి కాదు. ఏడ్చుకుంటా బీజేపీ నుంచి పోయినా. ఇప్పుడు కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే విధానంతో కేసీఆర్ కరీంనగర్లో ఒక సభ పెట్టి దాని ద్వారా జనాలలోకి వెళ్ళాలని చూసిన పరిస్థితి. సడన్గా పోలీసులు రావడం, అల్గునూరు చౌరస్తా దగ్గర అరెస్ట్ చేసి దాని తర్వాత ఖమ్మం జైలు తీసుకెళ్ళాం. అది తీసుకెళ్ళినప్పుడు కేసీఆర్ ఆ ఫీలింగ్ ఏంటి? మీరు కూడా వాళ్ళతో ఉన్న 5 వ్యక్తులు మీరు ఒకరు ఉన్నారు. అప్పుడు సిచ్యువేషన్ ఏంటి సార్? అంటే మీరు ఏం జరుగుతుంది అనుకున్నారు ఓవరాల్గా? ఇప్పుడు మేము ఆనాడు కరీంనగర్లో ఆ రాత్రి అందరం సమావేశమైనాం. అంటే ముఖ్యులం. ఆనాడు సిద్దిపేటలో నిరాహార దీక్ష పట్టాలనేది ఆలోచన. సిద్దిపేట నిరాహార దీక్ష కంటే ముందు జరిగిన చర్చ ఏంటంటే, అది అప్పుడు మేము హైదరాబాద్లో ఉంటుంది. హైదరాబాద్లో ఏంటంటే కేటీఆర్ను హరీష్ రావు కొంత భయపడ్డాడు. మామేమో వినట్లేడు, మరి అన్ని జిల్లాలలో పుట్టింగ్ వస్తుందో రాదో, నేను సిద్దిపేటనైతే సిద్ధం చేస్తాను, కానీ అన్ని జిల్లాలలో మనం అనుకున్నంత ఉన్నదా, మనం ఇది సక్సెస్ అవుతామా? రాయన్న నువ్వే పోయి మామయ్యతో మాట్లాడాలని నాకు హరీష్ అంటే. కేసీఆర్ కూడా చెప్పిండు నాతో, కేటీఆర్ కూడా చెప్పిండు, డాడీతో మేము మాట్లాడలేము అంకుల్, నువ్వే పోయి మాట్లాడమంటే, అన్నయ్య ఇది వాళ్ళ పేరు తీయలేక నేను, అన్నయ్య ఇదంతా కొద్దిగా ఏటమాటం కనిపిస్తుంది, ఇప్పుడు మనం బలహీనపడి ఉన్నాం, మరి ఇది అవుట్లైన్స్ వస్తాయా, అన్ని జిల్లాల నుంచి మనకు మద్దతు వస్తుందా? సిద్దిపేటలో పని జరుగుతుంది, కానీ సిద్దిపేట వేదిక ఒక్కటే సరిపోద్దా? ఇంకా దీనికి అనేకం లేవాలి కదా, గ్రామాలు లేవాలి, జిల్లాలు లేవాలి, ఇవన్నీ. దీనికి టైం సరిపోతుందా? టైం ఉన్నదా? టైంకి లేస్తుందా ఇది అంటే, రాజన్న నాతో పాటు నువ్వు కూడా తను నిరాహార దీక్షకున్నాడు. అరే నేను రావడానికి సిద్ధమే, సావడానికి సిద్ధమే, కానీ మనం జత్తచ్చేటట్టు ఉంటే సత్తాం ముందు వాళ్ళు చెప్పు, నాకు అడిగింది ఆయన చెప్పు అంటే, రాయన ఇక కేసీఆర్ అని తోడు సచ్చిన బతికిన ఒక స్వప్నం కోసం బతుకుతాను. మీలాంటి వాళ్ళను కూడా, అందుకే నేను మెరికల్ లాంటి వాళ్ళను, త్యాగదానులను ఏరుకున్నా. మీరు వెనక తీయకుండా సుమా, మీరు వెనక తీస్తే ఈ ఉద్యమం వెనక పోతుంది అంటే,
మేము వెనక కుదిస్తలేం. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మనకు అనుకూలంగా ఉన్నదా? లే. ఇప్పుడు కేసీఆర్ అని తోడు ఒక నిర్ణయం అంటే మీ అందరి వాళ్ళ అన్నసమా, మీరు లేకుండా నేను లేను, కానీ ఒక నిర్ణయానికి వచ్చిన ఈ నిర్ణయాన్ని దయచేసి బంద్ కానియకుండా చూడు. నువ్వే మీరు నిర్ణయం అంటే ఒక మాట గుర్తుకొస్తుంది. కేసీఆర్ ఏదన్నా అంతరంగంగా ఒక చర్చ జరిగిన తర్వాత ఒక చర్చ నిర్ణయం ఒక నిర్ణయం వస్తే మళ్ళీ బయటికి వచ్చి అనౌన్స్ చేసేది వేరే ఒకటి ఉంటుందని చెప్పేసి గతంలో ఒక చర్చ అయితే సాగింది. ఎంతవరకు నిజం సార్? కాదు. అంతర్గతంగా చర్చ జరిగిన తర్వాతనే ఆయన బహిర్గతంగా మాట్లాడుతాడు. అంతర్గతంగా ముందుగాల దానికి రూపం వచ్చిన తర్వాతనే అనేక మందితో కూడా సంప్రదించిన తర్వాతనే దాన్ని ఆయన నాయకుడు కాబట్టి ఆయన ద్వారా బయటకు వచ్చేది. ఆఖరికి పాట పాడుతోనే, పాట రాసితోనే, మధ్యలో వాయించడంతో, జెండా పట్టినంతో, దెబ్బలు పడితోతో, వీళ్ళందరితోనూ కదా వచ్చింది. కేసీఆర్ ఒక్కని వాళ్ళని రాలేదు కదా. కేసీఆర్ ఒక్కడే కారణం కాదు కదా. నేనే తీసుకొచ్చిన చావునోట్లో తలకాయ పెట్టి తీసుకొచ్చిన అని చెప్పేసి కేసీఆర్ అంటారు కదా సార్. చావునోట్లో పోయిన మాట నిజం, చావునోట్లో పోయటం నిజం. కానీ బయట ప్రపంచం మొదటి ఉద్యమం ఇప్పుడు తెలంగాణలో ఈనాడు కాదు కదా, తెలంగాణ ఉద్యమం ఈనాడు కాదు కదా. ఈయన ట్రాన్స్పోర్ట్ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఉద్యమం ఉండే కదా. ఈయన కంటే పూర్వం అంటే ఈయన రాజకీయ నాయకుడు కాకుండా కంటే పూర్వం కూడా తెలంగాణ ఉద్యమం ఉండే కదా. అన్నాడు చెన్నారెడ్డి రాకముందు మీకు ఒక విషయం చెప్పాలి. రాబోయి మర్రి చెన్నారెడ్డి, ఇకనైనా రావేమి వెర్రి చెన్నారెడ్డి అని ఆనాడు సంగంరెడ్డి సత్యనారాయణ గారు ఎలుగెత్తి పాడిండు కదా. ఎలుగెత్తి పాడినంటే అంటే చెన్నారెడ్డి కంటే ముందు కూడా ఉద్యమం ఉన్నదన్నట్టే కదా. సంజీవరెడ్డి మీద కూడా ఒక పాట పాడిండు సత్యనారాయణ గారు. సంగంరెడ్డి సత్యనారాయణ యాదవుడు, సమితి ప్రెసిడెంటు, తెలంగాణ వాది కాదు, ఈ వరంగల్ నివాసి కూడా. అయ్యోయ్యో రామ రామ సంజీవరెడ్డి మామ అని పాట పాడిండు కదా సంజీవరెడ్డి మీద కూడా. అంటే అంతకంటే పూర్వం ఉన్నది కదా. ఈ తెలంగాణ ఉనుక కుంపటి ఈయాడిది కాదు కదా, ఏనాటి నుంచో మసులుతాంది కదా. కాళోజీ లాంటి సమైక్యవాది కూడా తెలంగాణ ధిక్కార సరాన్ని తెలంగాణ రావాలని మాట్లాడిన సన్నివేశం ఉన్నదే. ఇది మామూలా? అంటే ఈ ప్రజానికం పోరాడి తెచ్చుకున్నదే. ఆనాడు నక్సలైట్ ఉద్యమం ఈయన నాంది. బీజేపీ ఒక్క రాష్ట్రానికి ఒక్కొక్కటి ఎత్తే 2 రాష్ట్రాలు ఎత్తనన్నది దానికి నినాదం ఈయన కాదు కదా. వీటన్నిటి ప్రోదు పుచ్చుకొని ఈయనకు జరిగిన పరాభవాన్ని, ఈయనకు జరిగిన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నుంచి డిప్యూటీ స్పీకర్ చేసినటువంటి విధానాన్ని, దాన్ని ప్రాణం పోసుకొని దాన్ని ఎక్కడనైతే వీటిని ఎక్కడ పొదిగెత్తే గుడ్లు అవుతాయి, ఏ గుడ్లను పొదిగితే పిల్లలు అవుతాయి అని ఆలోచించమాట వాస్తవం. కేవలం అప్పుడున్న మంత్రివర్గంలో కేసీఆర్కు సముచిత స్థానం ఇవ్వలేదు, డిప్యూటీ స్పీకర్ ఇచ్చినందుకు అలిగి దాని తర్వాత టీఆర్ఎస్ అనే పార్టీ అదంతా రూపొందించిందని చెప్పేసి ఒక చర్చ గతంలో కూడా చాలామంది చెప్పింది సార్. ఎంతవరకు నిజం అనుకోవాలి? 100% నిజం, అందులో తేడా లేదు. 100% నిజం. అప్పుడు ఆకాశం భూమి ఏకమైతేనే తెలంగాణ వచ్చింది. వంట వార్పు చేసిండ్రు, మన పార్టీ ఆడున్నదా? వంట వార్పు చేసిండ్రు. అచ్చా గొల్లోళ్ళలో మన పార్టీ ఉన్నదా? మంగళోళ్ళలో మన పార్టీ ఉన్నదా? మాదిగోళ్ళలో మన పార్టీ ఉన్నదా? సాకలోళ్ళలో మన పార్టీ ఉన్నదా? చాలోళ్ళలో మన పార్టీ ఉన్నదా? విశ్వకర్మలు కూడా సపరేట్ బోనాలు చేసిండ్రు, పార్టీ ఉన్నదా? ఆడ పార్టీ ఉన్నదా? ఖమ్మం జైలు నుంచి మళ్ళీ తర్వాత హైదరాబాద్ నిమ్స్కి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఒకసారి దీక్ష చేసిన తర్వాత ఇక్కడ ఉస్మానియా కానీ కాకతీయ విద్యార్థులు కానీ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది కేసీఆర్ పైన. మేమేమో తెలంగాణ వస్తా అంటే మీరు దీక్ష ఎట్లా విరమిస్తారు? దాని తర్వాత దీక్ష ఒరిజినల్గా కంటిన్యూ అయిందా సార్? ఏ విధంగా ఉంది అసలు దీక్ష ఓవరాల్గా? అంటే ఒక్కటే, ఆయన ఖమ్మం జైలుకు మేము పోయినాం కదా ఫస్ట్. అంటే మేము అలుగునూరు చౌరస్తాలు అరెస్ట్ చేసి మేము సిద్దిపేట పోకుండా ఆడ ఆచార్య జయశంకర్ గారు కూడా మాతో నచ్చిచోడు ఉండే. అంటే 6 విన ఆయనకు 6 అంకె మీద ఒకటి ఉండే. అయితే జయశంకర్ సాబు, నేను, విజయరామారావు సాబు, మన కెప్టెన్ లక్ష్మీకాంతరావు, నాయన్ నర్సన్న. అంటే ఆయన తెలికలోడు, బంధు ఆయన తెలికలోడు,
ఆయన ఏం ఆలోచించిండో ఒక బీసీ ఉండాలి, ఒక ఎస్సీ ఉండాలి, ఒక అగ్రవర్ణ పైన ఉండాలి, ఒక అగ్రవర్ణ పైన ఉండాలి, ఒక బ్రాహ్మడు ఉండాలి. అంటే బ్రాహ్మణ అగ్రవర్ణం ప్లస్ కలిసినట్టు. జయశంకర్ సాబ్ సిద్ధాంతకర్త, తెలంగాణ సిద్ధాంతకర్త, ఆయన కూడా ఉండాలని 6 అంకెకు కుదిరినట్టు అందరూ దీనిలో పాల్గొన్నట్టు. ఆయన అధ్యక్షుడు కాబట్టి ఆయన మొదటి కెప్టెన్ కదా, కెప్టెన్కి ఉండే వీళ్ళు కెప్టెన్కి ఉంటుంది కదా. 4 చౌరస్తాలో మమ్మల్ని అరెస్ట్ చేసి పట్టుకుపోయినారు. మేము వరంగల్ దానికి అనుకున్నాం. వరంగల్ను దాటేసి వర్ధనపేట డీసీ దండ కాడికి పోయాక మాకు ఇక మూత్రం వస్తాను. నేనే అడిగినా, మేము దొంగలవా అనే ఉచ్చబోయకుండా తీసుకుపోతాను, ఇదేమన్నా రోగం అనే మీకు పోలీసు వాళ్ళకు ఈ బుద్ధి పోనిచ్చుకుంటలేరంటే అక్కడ మేము మూత్ర విసర్జన ఇవ్వకుండే సాధక బాధకాలు అన్నీ అయిపోయినాక మళ్ళీ ఖమ్మం జైలు తీసుకుపోయిన సాయంకాలం అయింది. అప్పటి వరకు ఖమ్మం జైల్లో మమ్మల్ని తీసుకున్నారు. కొత్తగా జైలు కట్టి అది ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ కర్త కర్మ క్రియ నువ్వే అన్నావు కదా, నువ్వు తెచ్చిన నష్టాలు, బాధలు, అవస్థలు ఇవన్నీ మళ్ళీ సమాజం పరిపాలనిస్తుంది. ఈ పరిపాలన మన ఇద్దరం ప్రేక్షకులకు చూస్తాము, నువ్వు అటు నేను ఇటు, మన ఇద్దరం టైంపాస్ చేస్తామని అటువంటి భావం నాలో దాగి ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి రైతాంగం కోసం న్యాయం చేయాలని చెప్పేసి తీసుకొచ్చిన ప్రాజెక్టు కాస్త దాంట్లో పూర్తిగా అవినీతి అయిందని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాదిస్తుంది. దానికి సంబంధించి కూడా కొన్ని పిల్లర్లు కూలిపోయిన పరిస్థితి. గతంలో కూడా కేసీఆర్ ఇదంతా మొత్తం నేను నా తెలివినంతా రంగరించి నేను నా చాలా గొప్పగా తీర్చిదిద్దిన ప్రాజెక్ట్ అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడేమో అది ఇంజనీర్ల వైఫల్యం అని చెప్పడాన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు ప్రస్తుతం కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణ కూడా ఎదుర్కొన్నారు కేసీఆర్. అప్పుడున్న మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్తో పాటు హరీష్ రావు కూడా ఎదుర్కొన్నారు. ఇది ఏ విధంగా చూడాలి? ఒక్కటే అలా ఇప్పుడు ఆయనే కర్త కర్మ క్రియ నేనే అని చెప్పుడు మొదల తప్పు చేసిండి. ఆయన సాంకేతిక పరిజ్ఞానం ఎవరికైతే ఉంటుందో, టెక్నాలజీ బాగా డెవలప్ అయింది, ఆలోచన విధానం బాగా డెవలప్ అయింది. రాజశేఖర రెడ్డి కాలంలోనే ఒక ఆలోచన జరిగింది. ఆయన అక్కడ దనక ఎవడు ఆయన పులివెందుల దనక నీళ్ళు తీసుకుపోదాం అనుకున్నాడు. ఆ మేడిగడ్డ ప్రాజెక్ట్ అనుకున్నాడు, ఆయనే గ్రావిటీ ద్వారా తీసుకుపోతాను అనుకున్నాడు. మళ్ళీ దాని తర్వాత ఏమైందో కిందికి తీసుకొచ్చి కట్టిండు. కట్టిన దాంట్లో కూడా మరి ఫలితం ఎంత అయిందంటే కొన్ని నీళ్ళు వచ్చిన మాట వాస్తవం, నీళ్ళు వచ్చిన మాట వాస్తవం. దానిలో ఏమైనా అవకతవకలు అయితే ఎవడైనా ఎంత గొప్పోడైనా దాన్ని ఖచ్చితంగా దానికి శిక్షార్హుడే. మరి రేవంత్ రెడ్డి చేతులు ఉన్నది రేవంత్ రెడ్డి చేయాలి, కేంద్రంలో ఉన్న వాళ్ళది చేతులు ఉన్నది వాళ్ళు కూడా చేయాలి. ఈ నేర నిరూపణ జరగాలి. ఆ ప్రాజెక్టు ఖచ్చితంగా దాన్ని మరమ్మతు కావాలి. మళ్ళీ ప్రజానీకానికి, తెలంగాణ ప్రజానీకానికి ఏ మేరకు అందుతాయో ఆ మేరకు నీళ్ళు అందాలి. మనం నిధులు, నీళ్లు, నియామకాల మీదనే పోరాటం జరిగింది. కానీ ఎప్పుడు 10వ తరగతి పేపరు లీక్ కాలే, ఇంటర్మీడియట్ లీక్ కాలే, డిగ్రీ పేపర్ ఏది లీక్ కాలే, ఇంజనీరింగ్ పేపర్ లీక్ కాలే, ఉద్యోగస్తుల పేపరే లీక్ అయింది. అంటే ఈ లీకేజ్ కారణం ఎవరు అనుకుంటున్నారు? కేసీఆర్ పాలన. ఎందుకంటే గజ్జెప్పే వచ్చినాం కదా, మనం గజ్జెప్పే వచ్చినాం కదా. మరి ఇన్ని పేపర్లు లీక్ కానీ ఆ పేపర్ ఎందుకు లీక్ అయింది? ఈ నిరుద్యోగులు అట్టే ఎందుకు నిరుద్యోగులు ఉన్నారు? పోలీసు ఉద్యోగాలకని అనుకున్నారు కదా. అనేక ఉద్యోగాలు, పంతులు, ఇంజనీర్ ఎప్పటికి రిటైర్డ్ ఇంజనీరే ఉంటాడు, ఎప్పటికీ వీళ్ళే ఉంటారు, అందరు వాళ్ళే ఉంటారు. వీళ్ళు రిటైర్డ్ గారు వానికో నాకు రాదా? వాళ్ళ గోస్త తలగలేదా మనకు? ఆ నిరుద్యోగులు గోస తలగలేదా? వాళ్ళ నాడు ఎంత పోరాడితే వచ్చింది తెలంగాణ. వాళ్ళ గోస రైతాంగం చెప్తే సరే, భూగర్భ జలాలు కొంత పొంగినమాట వాస్తవం, నీళ్ళు వచ్చినమాట వాస్తవం, కరెంట్ వచ్చినమాట వాస్తవం. కానీ ఇంకేమేమి రావాలో రేవంత్ రెడ్డి పూర్తి చేస్తే ఏం తప్పు అవుతుంది? ఈయనకేమవుతుంది? ఈయన ప్రజానాయకుడు కాదు కదా రేవంత్ రెడ్డి. అన్నో కానీ కేసీఆర్ అద్దనుకుంటే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని, అంటే తెలంగాణ నేనే తీసుకొచ్చిన, అంటే ఒక రకంగా తెలంగాణ మీద నాకు అన్ని అవగాహన ఉన్నా అన్న వ్యక్తిని ఒక్కసారిగా ప్రజలు తిరస్కరించడానికి కారణం కేసీఆర్ లేకపోతే ప్రజల్లో వచ్చిన మార్పు అనుకోవాలా? కేసీఆర్ యొక్క ఆలోచన విధానం ఫెయిల్ అయింది. కేసీఆర్ తొలి ముఖ్యమంత్రిని దళితుని చేస్తున్నాడు, ఆయన కుటుంబాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. అయినా మొదటిసారి క్షమించిండు ప్రజానీకం. ఎందుకంటే మన దగ్గర తెలంగాణలో ఆనవాయితీ ఉంటుంది, మన కుక్క మన కాలు కడితే చంపుకుంటాం, దాన్ని సాదుకోవాలి.
అందులో అయితే మన కాలు కడితే దానికి మందు పెట్టుకోవాలి. కానీ సంపద దాన్ని చంపలే. రెండోసారి కూడా మరింత అధ్వానమై బరి తెగించే వరకు అన్యోకని పురుషాత్తుడు వద్దని, అన్యోకని పురుషాత్తుడు వద్దంటే వద్దని దించిర్రు. కానీ బీజేపీ వాడు బీసీ ముఖ్యమంత్రి అన్నాడు. కానీ వీడు అందుకోడో వీడు ఎక్కడ పాడవుతాడో ఏం కథో అని ఇప్పుడు దబ్బున బీజేపీ కోటెత్తే మురిగిపోతాడో ఏమో. వాడు బీసీ ముఖ్యమంత్రి అంటాడు బీజేపీ వాడు, మంచిదే. కానీ ముఖ్యమంత్రి కాక మళ్ళీ ఈ పురుషాత్తుడే మళ్ళీ కొనసాగుతే ఎట్లా? ఈ కాంగ్రెస్ కాల పెడదామంటే కాంగ్రెస్ వాడు దొరకలే అన్నాడు. ఎవడు దొరకలే. వీడోని ఢిల్లీని తిప్పుకున్నాడు. వీడోని ఢిల్లీకి అక్కరేం కాలిపోయిందో అని. ఎందుకంటే ఈయనది పార్టీ కాదు కదా, కాంగ్రెస్ పార్టీ ఈయనది కాదు. పార్టీ ఆయన తెలుగుదేశం సమైక్యవాద పార్టీ. మమ్మల్ని దెబ్బలు కొట్టిన పార్టీలలో ఈయన ఒకడు. దెబ్బలు కొట్టినోడే కదా శ్రీనివాస యాదవ్ మమ్మల్ని దెబ్బలు కొట్టినోడే. శ్రీయర్ అన్న మమ్మల్ని దెబ్బలు కొట్టలేదు కానీ దెబ్బలు కొట్టినంత పని చేసినోడే. ఇంకా శ్రీనివాస యాదవ్ అయితే మమ్మల్ని ధైర్యమే. ఎక్కడ? మెదకల ఒక తరువుడా ఆయన ధైర్యమే. అటువంటి వాళ్ళు పాలకులైరి ఇళ్ళకి వచ్చి. శ్రీయర్ అన్న పాలకుడేనా, దయాకర్రావు పాలకుడేనా. అనేక మంది మమ్మల్ని తిట్టిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు, దెబ్బలు కొట్టిన వాళ్ళు అందరూ ఇప్పుడు అయిన చుట్టూ కాలిపోయారు. ఒక్క మా మదన్ ఉన్నాడు పాప, నోట్లో నాలిక లేదు కాబట్టి ఆయనను అట్లా ఉంచుతాను. ఆయన ఏమైనా సపోర్ట్ చేసేటోడైతే ఇప్పుడు బిగ్ పారెత్తురు. సార్ మాట్లాడడం వల్ల నువ్వు పార్టీ నుంచి తరిమేశారా? ముఠమాలో అందరితో మాట్లాడినిచ్చేది. ముఠమాలో అందరితోటి ఎవరి దగ్గర ఏం లాగున్నదో ఆయన శ్రోత. కానీ ఆయన వినేటోడు శ్రోత, చెప్తాడు వింటాడు. ఏమన్నా ఎవరి దగ్గరన్నా మంచి సబ్జెక్ట్ ఉంటే అది లాగేదనక వింటాడు. మరి దాని తర్వాత ఆయన చెప్తాడు. మదన్న వింటాడు, రాస్తాడు. కేసీఆర్ 78,000 పుస్తకాలు చదివినా అని చెప్పేసి అన్నారు కదా సార్, ఎంత నిజం అనుకోలేదు? సరే ఏకసందాగ్రహి ఆయన. సరే 78,000 పుస్తకాలు చదివిండా చదవలేదా అనేది వేరే ముచ్చట. ఇప్పుడు నాకు నేను చదువుకున్నాను కాదు నేను కూడా. ఎందుకంటే నేను కసితోటి దొరల మీద ఉన్న కసితోటి నేను తొందరగా పోయినా. ఏది 11th పోయినా, 12th చదవాలి నేను 11th పోయినా. అట్లనే నేను పుస్తకాలు చదువుకొని నేను ఈ మాత్రం మీ ముందట మాట్లాడేటువంటి భాష అన్న నాకు భాష కూడా పెద్దగా లేదు. మా ఇంట్లో పుట్టిన భాష వస్తుంది నాకు. కానీ ఆయన ఏకసందగ్రహి, అనేక విషయాల మీద అవగాహన ఉన్నాడు. అంతలా ఆయనగా పాటలు గీటలు రాసిచోడు. ఆయన ఆస్కవే పాటలు కూడా రాస్తాడు, మంచిగానే రాస్తాడు. కానీ అంటే ఏమవుతుందిలే, కొన్ని రోగాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అందశ్రీ రాసిన పాట నేనే రాసింది అన్నాడు. అందశ్రీ రాసింది కదా పొడుగుండే, ఈయనది చిన్న షార్ట్ చేసిన మాట నిజం, కానీ నేనే రాసింది అన్నమాట తప్పు. అటువంటి రోగాలు ఉన్నాయి. కానీ నల్గొండ మీద ఒక ఆయన పాట రాసిండు పిల్లోడు, నీ బోటిగానే ఉంటాడు, అది నేనే రాసిండు. ఇట్లాంటివి ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు కేసీఆర్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్కి మంత్రి పదవి వచ్చింది, కవిత ఎంపీ అయింది. ఆ టైంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, తప్పు చేస్తే నా కూతురైనా కొడుకైనా ఖచ్చితంగా జైలుకు పంపిస్తా, ఎవరిని కూడా ఉపేక్షించాను. దాని తర్వాత ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్లో ఎరుకోవడం, కేటీఆర్ ఈ కార్ రేసులో ఎరుకోవడం, ఇవన్నీ వ్యవహారాలు ఏ విధంగా చూడాలి? కేసీఆర్కు ఎక్కువ ఎవరి మీద ప్రేమ ఉంటుంది, కవితనా కేటీఆర్? కవిత మీద బాగా ప్రేమ ఉంటుంది. కానీ ఆయన ఫ్యూడల్ మెంటాలిటీ కదా, ఫ్యూడలిస్టు. ఇప్పుడు ఆయన నిజమైన ఫ్యూడలిస్ట్గా మారిండు. ఎందుకంటే 2 సార్లు ముఖ్యమంత్రి అయినాక ఆయన లోపల ఆకారం ఏదైతే రావాలో ఆ ఆకారం వచ్చేసింది. ఇప్పుడు పులి తప్పి మేకపాలజీకి బతికినా కూడా అడవి చూసినాక పులి వేషం వేసేటువంటి, అంటే పులి గుర్తుకొస్తాడు. అడవిలోకి పోయిన తర్వాత పులి వేషం గుర్తుకొస్తుంది. కాబట్టి అడవికి పోయినాక ఆ పులి వేషం గుర్తుకొచ్చింది. అక్కడ పోయినాక ఈయన 2 సార్లు అయ్యే వరకు ఆయన ఫ్యూడలిస్టు భావం అంతా యువతలకు వచ్చింది. ఫ్యూడల్కి ఏముంటుందంటే దాని తర్వాత తన కొడుకు అని ఉంటుంది. ఫ్యూడల్కి ఏముంటుందంటే నా తర్వాత నా కొడుకు అని ఉంటుంది. ప్రేమ ఉన్నా కూడా సంపద ఎంతన్నా తీసుకుపోని, కానీ సంపద అది తీసుకుపోని, కానీ నా కొడుకు కావాలని ఉంటుంది. కొడుకు అంటే మనవని మీద ఇంకా ప్రేమ ఉంటుంది ఎప్పటికైనా. ఫ్యూడలిస్ట్ భావజాలం ఉన్నవానికి, రాజరిక భావజాలం ఉన్నవానికి మనవనికి ఎక్కువ ఉంటుంది. అన్నిటికంటే ఆయన మీద ఆయనకి ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఫస్ట్ అన్నిటికంటే ఆయన మీద ఆయన ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఆయనే నేను ముఖ్యమంత్రి స్థానంలోనే ఉండాలి, అగ్రస్థానంలో ఉండాలనేటువంటి ఆలోచన ఆయనకు నరాన ఉంటుంది.
అగ్రస్థానంలో. ఆయన కేటీఆర్ ముఖ్యమంత్రి అని మంది అన్నారు కానీ ఆయన అన్నాడా? ఆయన అనలే, మంది అన్నారు ముఖ్యమంత్రి. ఆయన అనిపించిందేమో మరి బయట జనాలతో అనిపించిందేమో, మెంటల్గా ప్రిపేర్ చేసిండేమో. మీరు ఒకసారి చూసిందో చూడలేదు, ఏమో నాకు చేత కదా, నాకు చేత కదా అని నాకు జ్ఞాపక శక్తి ఏమన్నా పోయిందా? మీరు ప్రశ్నలు ఏంటి, మీరు ప్రశ్నించండి. నేను ముఖ్యమంత్రికి అక్కరానన్నట్టుగా ప్రచారం జరుగుతుంది బయట, ప్రశ్నించండి అని రెండోసారి ఏం చేసిండు ఆయన? నేనే ముఖ్యమంత్రి, ఏ మాత్రం మెసల నుండి హోమ్ మినిస్టర్ పోలీస్ మంత్రి చేసి ఎన్ని రోజులు నడిపిండు? 6 నెలలు నడిపిండు. అంటే అప్పుడు అర్థమైందా మీకు? నేనే రాజు నేనే బంటు అని మళ్ళా బక్రాలను పెట్టిండు. అప్పుడు మంత్రి వారికి విస్తరించాడు. అంటే అటువంటి మనస్తత్వం ఉన్నది ఆయన. కాబట్టి ఇప్పుడు కవిత ఏదైతే పొరపాటు చేసిండో ఆయనకు తెలిసిందని నేను అనుకున్నాను. ఏది వాళ్ళు చేస్తాంటే చూసినమాట వాస్తవంగానికి సారా లిక్కర్ దందాగా అమ్మాయి చేస్తుందని వాళ్ళు అనుకుంటారు. లిక్కర్ దందాల ఇరికి ఇప్పుడు ఆమె కిరాయింట్లు ఉండే వచ్చినప్పుడు పెద్ద పెద్ద బంగ్లాలు వచ్చినాయి అంటాను, ఏమేమి వచ్చినాయో నాకు తెలియదు. బంగ్లా వచ్చినాక నేను పోలే, కిరాయి ఉన్నప్పుడు నేను పోయేది. కానీ సంతృప్తి పడితే పెద్ద మనిషి పరువు తక్కువ. సంతృప్తి పడితే ఈయనే నేను అన్నీ అని ఇప్పుడు ముఖ్యమంత్రి రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈయన ముఖ్యమంత్రి దహాన్నంతా ఆ రూపంలో తీర్చుకున్నాడు. ఎవడైతే దహాన్ని తీర్చుకుంటాడో దాని మళ్ళా ముఖ్యమంత్రి జాగపోవడు చాలా కష్టమవుతుంది. ఎందుకంటే నాకు నేనే ఎగ్జాంపుల్. సంగమిరెడ్డి సత్యనారాయణ నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నాయకుడు. ఆయన తెలుగుదేశంలో రవాణా శాఖ మంత్రి అయ్యాడు. నేను అప్పటి వరకు మంత్రిని ముట్టుకోలే. నేను ఇదే సహజంగా నేను ఉండే బట్టలు వేసుకొని మంత్రి దగ్గర పోయి ఆయనకు దండేసి ఆ రాత్రిలో నిద్రపోయినా. మళ్ళీ ఆయనే నాదెళ్ల భాస్కర్రావు దిక్కుపోయినప్పుడు నేను పోయి సత్యన ఎందుకు పోయినవే ఇళ్ళకు, అనవసరంగా నువ్వు తప్పు చేసినావు, అన్నం పెట్టిన సున్నం పెట్టద్దన్నా, తప్పు చేస్తాను అంటే కాదు ఇంకా చేసినావు అయిపోయింది, కానీ నువ్వు నాతో ఉండాలి అన్నాడు. మరి ఎన్నడా నువ్వు నేను నీకేదో వద్దా అని నన్ను చెప్పుతాను కత్తే నన్ను ఉండమంటాను అంటే కాక నువ్వు మాకు ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు, రామ్లాల్ మాకు సంతకం పెడతాడు, మాకు ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు, నాదెళ్ల భాస్కర్రావు ముఖ్యమంత్రి అవుతాడు, కానీ ఎమ్మెల్యే వేషం వేసుకొని రావాలన్నాడు. నేను ఎమ్మెల్యే కాలే. ఎమ్మెల్యే వేషం వేసుకొని రావాలన్న కింద గవర్నర్ రామ్లాల్ భవనం కింద పోయిన కింద నేను ఎన్ని మెట్లు ఎక్కినా ఎన్ని మెట్లు దిగినా కానీ ఎమ్మెల్యేని కాలే. ఇవాళ కేటీఆర్ కూడా ముఖ్యమంత్రి ఇదివరకే వివరించింది కాబట్టి ముఖ్యమంత్రి కాడు. హరీష్ రావు విషయానికి వస్తే వీళ్ళు ఎవరు కవిత కేటీఆర్ రాజకీయంగా ఎంట్రీ ఇవ్వకముందు నుంచే హరీష్ రావు కేసీఆర్తో అత్యంత సన్నిహితంగా ఉండు ప్రతి విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి మామకు చేదోడు వాదిగా ఉండేసి ఒక ట్రబుల్ షీటర్గా అవతరించిన పరిస్థితి. పార్టీ కష్టకాలంలో కూడా అండగా ఉంటూ ప్రతి నిర్ణయంలో కూడా కేసీఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని దాన్ని అమలుపరిచి ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి. అట్లాంటి హరీష్ రావును కూడా కేసీఆర్ దూరం పెడుతున్నారు. ఈ మధ్య కాలంలో కేటీఆర్కి హరీష్ రావుకు అసలే పడడం లేదు. దానిలో భాగంగానే మొన్న జరిగిన రజతోత్సవ సభ మీటింగ్లో కూడా ఎక్కడ కూడా హరీష్ రావు ఒక్క ఫోటో కూడా లేకపోవడం, హరీష్ రావు కూడా ఒకంత మనస్తాపానికి గురైన పరిస్థితి ఉందని చెప్పి అనుకుంటున్న తరుణంలో అసలు ఓవరాల్గా ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అనుకోని అంటే ఒకవైపు సంతోష్ రావు, ఒకవైపు కవిత, ఇంకోవైపు కేటీఆర్, హరీష్ రావు, ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి ఏంది ఓవరాల్గా? అంటే ఇప్పుడు ఉద్యమంలో మాతో పాటుగా పనిచేసినోడు, మాకంటే ఇసుమంత పనిచేసినోడు హరీష్ రావు మాత్రమే. ఎక్కువ పనిచేసాడు మాకంటే. అందరితోనూ ఒదుగుండేది, అణిగుండేది, ఎవరిని ఎక్కడ సంజాయించాలి, ఏ రాత్రి ఎక్కడికి పోవాలి, ఇవన్నీ కూడా అనేక కష్టాలు పడ్డాడు. హరీష్ రావు ఫీల్డ్ చాలా గొప్పది, కష్టం చాలా గొప్పది. ఆయన కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు సవ్యసాచి అంటే కుడి చేత ఎడమ చేత బాణం కొట్టిన విలుకాడు ఆయన. అటువంటి ఉంటేనే ఆనాడు కురుక్షేత్ర సంగ్రామంలో గెలుపు జరిగింది పాండవులకు. అట్లా తెలంగాణ సాధనలో మేము హరీష్ లేని పాత్రను మేము ఊహించుకోలే ఆనాడు. హరీష్ను మూలకబెట్టడం అనేది ఆత్మహత్య సదృశ్యం, ఈ పార్టీకి ఆత్మహత్య సదృశ్యం. కానీ హరీష్ మౌన ప్రేక్షకుడు అనుకుంటాను, కానీ హరీష్ బస్ట్ కాడు అసలే. ఎందుకంటే
మామ మీద ప్రేమ ఉంటుంది. వీళ్ళకి తండ్రి మీద ప్రేమ కంటే అధికారం మీద వ్యామోహం ఎక్కువ ఉన్నది వీళ్ళిద్దరికి కూడా. కానీ ఆయనకు తండ్రి కంటే గొప్పగా మామని చూసుకుంటాడు ఆయన ఆ విధంగా పెట్టకపోనుండే. ఇప్పుడు నేను చెప్పిన చూడు, జంగారెడ్డి ఇక నీకు ఫీల్డ్ లేదురా, ఇక నువ్వు బోరా బయటికి పో అని ఎట్లయితే చెప్పిండో, హరీష్ కూడా ఇదంతా అయిపోయిందిరా, ఇక ఇది అయిపోయింది హరీష్, ఇక మాతో నాశనం అయిపోయింది, ఇక నాతోని కానీ కవితతోని కానీ కేటీఆర్తోని కానీ కాదు, ఏం కాదు, నువ్వేదన్నా ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ ఉంచుకొని టీఆర్ఎస్ ఆయన కప్పచెప్తే ఖచ్చితంగా టీఆర్ఎస్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా కొంత న్యాయం జరుగుతుంది. మేము అనుకునేటువంటి బీసీ రాజ్య స్థాపన ఏదైతే ఆలోచన చేస్తానో దానికి కూడా అవకాశం ఇచ్చినోడవుతాడు కొసకు, ఆయన పాత్ర కూడా న్యాయం జరుగుతుందని నా అభిప్రాయం. మీరు ఇందాక అన్నట్టు కేసీఆర్ హరీష్ రావు అనుబంధం చాలా గొప్పది, కానీ మరి వీళ్ళ మధ్యలో ఎవరు ఏ రకంగా ఈ గ్యాప్ వచ్చిందో తెలియదు. కానీ హరీష్ రావు పైన కేసీఆర్ అసలు ఉద్దేశం ఏంటి, ఎలా ఎలా వ్యవహరిస్తారు హరీష్ రావు పైన, హరీష్ రావుకు కేసీఆర్ మధ్యలో ఉన్న బాండింగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు అంకిత భావం ఉండే తోడు ఏకలవ్యుని పాత్రలో జీవించేందుకు హరీష్ రావు ఉంటాడు. కానీ ఆయనకు మరి ఆయన ప్రేమ ఆయన సొంతం కదా. హరీష్ అంటే మాకు తెలిసిండు, నాకు కేసీఆర్ కూడా తెలుసు, కానీ ఓటమిని అంగీకరించడు మా నాన్న. కానీ పరువును కూడా దక్కించుకునే పని చేయాలని నా సలహా, ఒక మిత్రునిగా అనేక సంవత్సరాలు ఆయనతోనున్న సాన్నిధ్యం, ఇంకా ఆయన పరువు కాపాడాలి, పరువు ఉండాలనే కోరుకునే దాంట్లో నేను కూడా ఒకరిని. కాబట్టి ఆయన హరీష్ కప్పచెప్పాలని నా విజ్ఞప్తి. ఏంది, టీఆర్ఎస్ని హరీష్ కప్పచెప్పాలి, బీఆర్ఎస్ ముక్కను వీళ్ళు ఉంచుకోవాలి, ఎవరి గౌరవం వాళ్ళకు ఉంటుంది. ఈ మధ్య కాలంలో కవిత ఒక లెటర్ రాసింది, నానాను మీరు ఉద్యమకారులకు సరైన సముచిత స్థానం ఇవ్వలేదు, ఇది కరెక్ట్ కాదు, అంతేకాకుండా బీజేపీని మీరు సరిగ్గా విమర్శించలేదు, అంతేకాకుండా రేవంత్ రెడ్డిని కూడా మీరు ఏమనకపోవడం మనకు ఒక పార్టీకి ఒక ప్లస్ అయినా కూడా ఒక రకంగా అయితే నెగిటివ్ అయితే ప్రచారం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలపైన అని చెప్పి ఒక లేఖ రాస్తే ఆ లేఖ కాస్త బహిర్గతమైంది. దాని తర్వాత ఇది పార్టీలో ఉన్న కొంతమంది పని అని చెప్పి కవిత చెప్తే ఆ పని ఎవరు చేసుకుందాం అనుకోండి, అంతర్గతంగా లేఖ రాసిన లేఖ అది బయటికి రావడానికి కారణం ఎవరు? కుటుంబ సభ్యులే చేసిందని కవిత అంటున్న నేపథ్యంలో అది ఎవరి పని అనుకోవాలి? నాకు తెలిసిన సోర్స్ చెప్పనా, మీరు అడిగిందే చెప్పనా? మీ సోర్స్ చెప్పండి. ఇప్పుడు ఆ పెద్ద మనిషి మరి ఏమి ఆస్తి వచ్చిందో, ఏం కథో, ఏం కోపానికి వచ్చిందో, మనసులో ఏమనుకున్నాడో, ఏదన్నా అనుకుంటే చేసే మొండి మనిషి. ఆయనకున్న ఆ యావదాస్తిని మనం కొనుక్కోడలకు రాసిండట, రాస్తే ఈమె కోపం వచ్చింది. కోపం వచ్చి వాళ్ళ తల్లికో ఉత్తరం ఇచ్చిపోయిందట. మమ్మీ నేను అమెరికా పోతానా, పోయేచ్చే వరకు దీని సంగతి ఏందో తేల్చాలని, నువ్వే తేల్చాలని ఆయన చెప్పేయిందని విన్నా నేను. ఎందుకంటే నాకు రోజు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, నేనన్నా మాట్లాడతా, అందరు నాతో ఎవరు సన్నిహితంగా ఉంటారు, నాకు దూరంగా ఎవరు ఉండరు. ఒక సంతోషు, కేటీఆర్, హరీష్ అన్న ఒకసారి కలుతానైతే నన్ను ఆప్యాయత కావలించుకున్నాడు, ఇంట్లోకి తీసుకుపోయాడు, చాయ్ తాపించిండు, అన్న మనం కలిసి మాట్లాడుకోవాలి, ఒక్కసారి భోజనానికి రారాదే అని అడిగిండు. అంటే ఆ అఫెక్షన్లో ఏమి తేడా అనిపించలే. కానీ ఆయన కూడా ఫోన్ మాట్లాడే సాన్నిధ్యం లేదు. ఇక వీళ్ళు తప్ప, కేసీఆర్ వీళ్ళు నలుగురు తప్ప నాతో అందరు మాట్లాడతారు, దాదాపు అందరు మాట్లాడతారు, ఏ టు జెడ్ మాట్లాడతారు. కాబట్టి నాకు తెలిసిన సోర్స్ గది. ఏమో మళ్ళీ బీసీలకు వాళ్ళకు వీళ్ళకు న్యాయం జరగలేదు, ఎంబడి ఉన్న వాళ్ళకు న్యాయం జరగలేదంటే ఆనాడేమైంది మరి? ఆనాడు పార్లమెంట్ మెంబరే కదా, ఆనాడు గిది చేయలేదు, గది చేయాలి మీరు అని మాట్లాడచ్చు కదా ఇంటనే. దానికి లీటర్ ఎందుకు, మన్నెందుకు, మశానం ఎందుకు, ఆ లీటర్కు ఫోకస్ ఎందుకు? ఈయన ఈ ఆస్తుల మీద నాకేమన్నా కావాలని ఆ రాసిచ్చిన లేఖకు రాలేదు కాబట్టి అది అరుచుకుంటారు కదా. ఏమున్నది, సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచం అంతా ఒక సెల్లులకు వచ్చింది కదా, అదేమన్నా దూరం? ఇక తెలుసుకున్నది తెలితే ఈయన సప్పుడు చేస్తలేడు, సప్పుడు చేయకపోయే వరకు ఆమె ఓ లెటర్ బిఎస్ఓటర్లకు ఇచ్చింది. ఇప్పుడు పార్టీ అంతర్గత వ్యవహారాలు మీరు బహిరంగంగా ఎలా చర్చిస్తారు? ఏదైనా ఉంటే మనం కూర్చొని మాట్లాడచ్చు, ఇట్లా మీడియా ద్వారా ఎలా వెల్లడిస్తారని చెప్పి కేటీఆర్ కూడా
ఇండైరెక్ట్గా కవితకు వార్నింగ్ ఇచ్చిన పరిస్థితుల్లో కవిత ఒక ప్రైవేట్గా ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకుని దాంట్లో ఒక జయశంకర్ సార్ ఫోటో ఇంకోవైపు కేసీఆర్ ఫోటో పెట్టుకొని ఎక్కడ కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఫ్లెక్సీలు కానీ ఆ కలర్ కానీ లేకుండా జాగ్రత్త పడి ఇంకో వేదికకు సిద్ధమవుతుంది అనుకున్నా. ఇదే నేపథ్యంలో బీసీలు న్యాయం జరగాలి, బీసీలకు ఖచ్చితంగా న్యాయం జరిగేదాకా నేను పోరాటం చేస్తా అని చెప్పి ఒక కవిత చెప్పడాన్ని, అంటే బీసీల కరెక్ట్ లీడర్స్ లేరా, కవిత బీసీ నినాదం ఎంచుకోవడానికి కరెక్ట్ కారణం ఏదనుకోవాలి? ఆమెకో ప్రాధాన్యత, ఆమె గురించి మనం మాట్లాడుకున్నాడు గంత చరిత్ర లేదు. ఆమె వాళ్ళ తండ్రి రాజు అయితే రాజకుమారి కాబట్టి రాజు పుత్రిక కాబట్టి అది నిజామాబాద్లో ఒకసారి గెలిచింది, మళ్ళీ ఒకసారి ఓడిపోయింది తప్ప ఆమెకి ఏం కాలిపోయింది. ఆమెను ఎవడు చూసిండు, ఎవడు కానిండు. బతుకమ్మ పట్టుకొని వస్తే ఈమె ఒక పాత్ర కావాలి కాబట్టి నా సొంటి పిచ్చోళ్ళు ఆమె బతుకమ్మ శిబి పట్టుకో, వాళ్ళ అమ్మమ్మ అక్కడ ఆడిందా, వాళ్ళ అమ్మ ఆడిందా బతుకమ్మ? ఏలు వాళ్ళకున్న బతుకమ్మకి ఏం పోతాయా? బహుజనులది బతుకమ్మ, రాజుల దొరలది బతుకమ్మ కాదు కదా. ఆమెకి ఏం లేదు, అంత సినిమా లేదు. బీసీలను ఉద్ధరించే సినిమా ఆమెకేమున్నది? ఆమె వచ్చి మా ఇవాళ పూలే విగ్రహం, సావిత్రిబాయి పూలే విగ్రహం ఆమె పెట్టాలన్న. ఆమె పెడితే మేము పాలాభిషేకం చేయాల్సి వస్తుంది ముట్టుకుంటే. ఆమె అదే ముఖ్యమంత్రి కేసీఆర్ అయినాడు, ఈమె పార్లమెంటులోనే ఉండే కదా. మరి నాయన మనం ముఖ్యమంత్రిని పెట్టాలి, పూలే విగ్రహాన్ని పెట్టాలి మన ఏది అసెంబ్లీ హాల్లో అని ఎందుకనిలే రోగం. ఇప్పుడు తీన్మార్ మల్లన్న కూడా కొత్తగా బీసీ నినాదం ఎత్తుకొని బీసీలకు రాజ్యాధికారం వచ్చేదాకా నేను ఫైట్ చేస్తా అని చెప్పి రోజు కూడా ఏదో ఒక చోట సభలు నిర్వహించి బీసీలను చైతన్యపరుస్తున్నానని చెప్తున్న పరిస్థితుల్లో, అంటే ఎవరికి వారు ఒక ఎజెండా అనేది లేకుండా కవిత ఒకవైపు, ఇంకోవైపు ఈ బీసీ సంఘాలతో పాటు మరోవైపు తీన్మార్ మల్లన్న, ఎవరికి వారు విడివిడిగా ఫైట్ చేయడం వల్ల ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనుకోవాలి? ఒక వేదిక మీదకి వచ్చే అవకాశం ఎంతవరకు ఉందనుకోవాలి? కవితకును బీసీ నినాదానికి ఏం సంబంధం లేదు. తీన్మార్ మల్లన్న అంటే తప్పేం లేదు. సరే, ఆయన ఒక ఎమ్మెల్సీ కూడా అయ్యిండు. ఏది మీలాంటి జర్నలిజం నుంచి పోయి ఒక ఎమ్మెల్సీ అయ్యిండు. బీసీ నినాదం మాట్లాడితే తప్పేం లేదు. ఇప్పుడు బహుజనుల రాజ్యం కోసం కన్సిరామ్ కొట్లాడిండు. బహుజనుల రాజ్యాధికారం బహుజనులే రావాలి అని కన్సిరామ్ కొట్లాడిండు. కన్సిరామ్ తదనంతరం కొన్ని రోజులు మాయావతి తల్లడిచ్చింది. కన్సిరామ్ కోసం మాయావతి దల్లడిచ్చింది, ఆమె కూడా ప్రాచుర్యాన్ని కోల్పోయింది. అదే క్రమంలో వచ్చిన సోషలిస్ట్ భావజాలంతో వచ్చిన ములాయం సింగ్ కూడా ఉత్తరప్రదేశ్ను పరిపాలించిండు. కానీ ఆయన కాలంలో గూండాలు ఎదిగిండ్లు. లల్లు ప్రసాద్ కూడా అదే సోషలిస్ట్ భావజాలంతో ఆనాడు బీహార్ రాష్ట్రాన్ని పరిపాలించాడు. కానీ ఆయన కూడా ప్రాచుర్యాన్ని కోల్పోయాడు. అంటే మెల్లమెల్లగా లీడర్లు ఒంటరిగా ప్రాచుర్యాన్ని కోల్పోయిన దశ. మెల్లమెల్లగా అనేక సంవత్సరాలు పోట్లాడిన ఏకవ్యక్తి పరిపాలన అనేది అది సంపూర్ణం కాదు. టీఆర్ఎస్ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు 17 నెలలు పూర్తయింది. ఈ కాంగ్రెస్ పాలన మీ స్పందన, రేవంత్ రెడ్డి పాలన పైన మీ స్పందన? అంటే 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేర్చిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన గ్యారంటీల కోసం ఓట్లేయలే. ఈయన గ్యారంటీల కోసం ఓట్లేయలే. కేసీఆర్ వద్దనుకుంటే ఈయనకు ఓట్లేసారు. గ్యారంటీల కోసం ఓట్లేయలే. ఈ కాంగ్రెస్ పార్టీకి గంత స్పందన లేదు. కానీ ప్రజా స్పందన కేసీఆర్కు వ్యతిరేకంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ఈయన ఢిల్లీని ప్రభావితం చేసుకొని ఈయన ముఖ్యమంత్రి అయింది తప్ప ఈయన ప్రజల ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు, ఈయన ప్రాచుర్య ముఖ్యమంత్రి కాదు. ఎంత మాత్రం ఇప్పుడు ఆయన ఢిల్లీకి ఏం ఆఖ్యన్నదో పెట్టిండు, చక్రవడ్డీ బారువడ్డీతో వసూలు చేసుకున్నాడు. మీరు ఇప్పుడు ప్రస్తుతం బీజేపీలో ఉన్నారా సార్? క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారా? అంటే ఇక బీజేపీలో నా పాత్ర పరిమితమే, కానీ నా భావ ప్రకటన అయితే ఆగదు కదా. మీలాంటి వాళ్ళు అయితే నా భావ ప్రకటన స్వేచ్ఛను ప్రపంచానికి చెప్తారు కదా. నాకు సరియైన ప్రాధాన్యత అంటే ఇలా నాకు ఈటల రాజేందర్ గారు నాకు సరియైన ఆలోచన విధానానికి నన్ను ఆయన రమ్మంటేనే నేను పార్టీలో పోయినా. రఘునందన్ రావు జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను మెదక్ జిల్లా ఇన్ఛార్జ్. ఇప్పుడు నాకు మన ఇంకొక మన పార్లమెంట్ మెంబర్ కూడా రెడ్డి సాబ్
కొండ విశ్వేశ్వరరెడ్డి సాబు కూడా నాకు అత్యంత సన్నిహితంగా ఉంటాడు. సరే, అనేక మంది నన్ను టీఆర్ఎస్లో చూసిన బీజేపీలో చూసిన వాళ్ళు పాతోళ్ళు. కిషన్ రెడ్డి గారు నాకు సన్నిహితుడే. ఇప్పుడు నన్ను ఫస్ట్ టీఆర్ఎస్కి రాజీనామా చేసినప్పుడు నాతో మాట్లాడింది మన బండి సంజయ్ గారే. ఆనాడు ప్రెసిడెంట్ ఉండే, అన్న మీ దగ్గరికి వస్తుందా, నన్ను అడగకుండా నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పినోడు నాకు బండి సంజయ్. నిన్న కూడా నాకు ఫోన్ చేశాను బండి సంజయ్ గారు. ఒక టైంలో కేసీఆర్కు బీఆర్ఎస్కు ఆల్టర్నేట్ బీజేపీ అని అనుకున్న టైంలో రేసులో సడన్గా కాంగ్రెస్ పార్టీ వచ్చి బీజేపీ వెనక్కి వెళ్ళే పరిస్థితి. అంటే ఇది ఒకసారి ఎందుకు ఇంత మార్పు వచ్చింది అనుకోవాలి? అంటే బీజేపీ అందుకుంటుందో అందుకోలేదో, మనం ఓటెత్తే మురిగిపోయి మళ్ళా పురుషార్థుడు మళ్ళా కేసీఆరే అవుతాడేమో అని అసెంబ్లీలో అనుకున్న మాట నిజం. మళ్ళీ పార్లమెంట్కి వచ్చే వరకు ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలిచినాయి. ఇప్పుడు 8 పార్లమెంట్ స్థానాలు గెలిచి కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా ఇక్కడ రాష్ట్రంలో అధికారం లేని బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు కేసులతో సతమతం అవుతూ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండకడుతూ ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తున్న పరిస్థితి. కానీ బీజేపీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా నామమాత్రంగా, అంటే ఏదో నామకే వాస్తు చేస్తున్నామని చెప్పి సొంత పార్టీ కార్యకర్తలే విమర్శిస్తూ మాకు బీజేపీ సరైన పోరాటాలు చేయట్లేదు, సరైన మాకు ఆల్టర్నేటివ్ చూపించట్లేదు అని చెప్పి చెప్తున్న పరిస్థితుల్లో అసలు బీజేపీలో ఎలాంటి మార్పులు వస్తే బాగుంటాయని మీరు అనుకుంటారు? 8 పార్లమెంట్ సీట్లలో బీజేపీ పాత్ర లేదు. బీజేపీ గంత విస్తరించి బీజేపీ కొట్లాడలే, ప్రజలు కొట్లాడే ఓట్లేసారు. అరే మంచి అయినా చెడ్డైనా కేంద్రంలో మంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఉండాలని ఓట్లేసారు. అట్లా బీజేపీ పాత్ర అవసరం లేదు. ఇప్పుడు పార్టీల పాత్ర అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ వాడు దొరకకున్నా ఎమ్మెల్యేలు గెలిచినరు, వాడు దొరకలే. 8 రోజుల కింద పరారైండు ఎమ్మెల్యే అని తోడు దొరకకున్నా ప్రజలు ఓట్లేసిండ్రు. ఎందుకంటే ఇవాళ ఇక్కడ ఏ ఓటర్ అయితే ప్రభావితమైన జనం ఉన్నదో యావత్ భారతదేశంలో లేదు, తెలంగాణలో ప్రభావితమైన జనం. ఎందుకంటే నక్సలైట్ పోరాటం, సాయుధ పోరాటం, అనేక పోరాటాలతోనే జనం ఖచ్చితంగా ఇక్కడ ప్రభావితమైన జనం. ఇవాళ 18 ఏళ్ళ నుంచి 32 ఏళ్ళోడు ఆనాడు ఉద్యమంలో ఎట్లయితుండనో ఇవాళ 18 ఏళ్ళ నుంచి 32 ఏళ్ళు ఉన్నోడు డైరెక్ట్ మోడీ కనెక్ట్ అయ్యిండు. వాడు హిందూ బీజేపీ. రేవంత్ రెడ్డి మీద కూడా ఎంతమంది గతంలో ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంది, ఆయన ఖచ్చితంగా బీజేపీ ఏజెంటే. ఆయన కేవలం ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్లో కొనసాగుతున్నా కూడా అతను ఎప్పటికైనా బీజేపీ మనిషి అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలతో పాటు కొంతమంది సొంత పార్టీ కాంగ్రెస్ నేతలు చెప్పడం. రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా బీజేపీ పెద్దలను మంత్రులను కలవడానికి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు ఇంకో మంత్రిని ఇచ్చి పంపించడం. అంటే రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేకనా ఏమనుకోవాలి? రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒకరికి ఏక్ దిన్కా సుల్తాన్ రాజ్యం వస్తుందా? రేవంత్ రెడ్డి కూడా అట్లా రాజ్యం వచ్చింది. ఆయన బీజేపీ ఉంగరం ఒక్కడ చూపెడతాడు, నేను చదువుకున్న కాలేజం తెలుగుదేశం అంటాడు, మళ్ళీ నౌకరం కాంగ్రెస్ దగ్గర చేస్తానంటాడు. ఈ ఆయనకు మంచిగా రావాల్సినంత ప్రాచుర్యం వచ్చింది ఆయనకు, అంతకంటే ఎక్కువేం రాదు, ఎక్కువేం ఆశపడవలసిన అక్కర్లేదు. ఆయన గురించి మనం చాలాసేపు మాట్లాడుకునే అవసరమే లేదు. ఓకే, ఓవరాల్ కూడా ఇప్పుడు సుదీర్ఘంగా మనం చాలాసేపు మాట్లాడుకున్నాం సార్. ఈ భవిష్యత్తులో తెలంగాణ ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది? అంటే 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనతో పాటు ఇప్పుడు 15 నెలల కాంగ్రెస్ పాలన, బీసీలకు ఎలాంటి ప్రాతినిధ్యం వచ్చింది? అనుకున్న లక్ష్యాలను తెలంగాణ సాధించిందా? ఇంకా ఏ విధంగా ముందుకెళ్తే తెలంగాణ అన్ని రంగాల్లో మీరు ఏదైతే అప్పుడు నీళ్లు నిధులు నియామకాలతో పాటు అభివృద్ధి జరగాలని కోరుకున్నారో అది ఏ విధంగా ముందుకెళ్తే సాధించాలంటే ఒక మాటలో చెప్తే ఏమని? ఒక్క మాటలో చెప్పాలంటే యావత్ భారతావనిలో మార్పు వచ్చింది. 77 ఏళ్ళ స్వాతంత్రంలో ఇప్పటి వరకు ఒక బీసీ ప్రధానమంత్రి కాలే, బీసీ కులగణన జరగలే, అన్ని కులగణన జరగలే. ఈ కులగణన కోసం బీజేపీ విధానం బయటకు వచ్చింది. జనగణనతో పాటు కులగణన కూడా జరుగుతుందని. అంతకంటే ముందుగానే ఒకసారి, రెండోసారి, మూడోసారి కూడా ఒక బీసీ ప్రధానమంత్రి ప్రపంచంలో ఒక వెలుగొందే ప్రధానమంత్రి అయిండు. దాని తర్వాత మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి ఒక యాదవుడు అయిండు. హర్యానాలో మన దగ్గర వెలుమలు, రెడ్లు ఎట్లయితే పరిపాలించిల్లో, చౌదరీలు పరిపాలించిల్లో, హర్యానా రాష్ట్రంలో అక్కడ జాట్స్ పరిపాలించేది. అక్కడ ఒక బీసీ ముఖ్యమంత్రి పరిపాలిస్తాడు. కింద అస్సామా ఎస్టీ, ఒరిస్సాల ఇవాళ ఒక ఎస్టీ, అంటే అక్కడ రాజులే పరిపాలించారు, రూపం మార్చుకున్న రాజులే పరిపాలించారు. అక్కడ ఎస్టీ ముఖ్యమంత్రి. ఇవాళ ఒరిస్సాలో
కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక ఆనిముత్యాన్ని ఎంకులాడి ఆడ కాంగ్రెస్ బీజేపీ ముఖ్యమంత్రిగా ఇలా విలాసిల్లుతాండు. ఇవాళ పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చి తృణమూల్ కాంగ్రెస్ పని అయిపోతుంది, ఇక రాబోయేది అక్కడ బీజేపీ ప్రభుత్వం అని ఆయన తృణమూల్ కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి ఇవాళ ఇక్కడ మహారాష్ట్రలో దక్షిణాదిలో మహారాష్ట్రలో బూని అయింది. అనేక రాజ్యాలల్లో రాజ్యాధికారానికి వస్తున్నది. కాబట్టి ఒక బీసీలకు న్యాయం జరిగే పార్టీగా రాబోయేది మొన్ననే నినాదం ఇచ్చింది. ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి కాలేదు. రాబోయే రోజులల్లో అనేక సంవత్సరాలు ఎన్ని కష్టాలకు బాధలకు వచ్చినటువంటి ప్రజానీకంకు ఒక బీసీ ముఖ్యమంత్రి అయితేనే ఆత్మస్థైర్యం వస్తుంది. ఆనాడు ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో యావత్ ప్రజానీకం యొక్క ఆలోచన విధానం, కష్టం నష్టం బాధ ఇవన్నీ పోవాలంటే ఒక బీసీ ముఖ్యమంత్రి కావాలి. అది బీజేపీతోనే సాధ్యం. థ్యాంక్ యూ సార్. ఓవరాల్గా కూడా మనం సాధించుకున్న తెలంగాణ భౌగోళికంగా సాధించుకున్నాం, కానీ సామాజిక తెలంగాణ ఇప్పటివరకు రాలేదు. దాని దిశగా కూడా మేము ఇప్పుడు ఈ ఏజ్లో కూడా నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తా. రాబోయే రోజుల్లో బీసీని ముఖ్యమంత్రిగా చేయడమే నా లక్ష్యం. అంతేకాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా రేవంత్ రెడ్డి ప్రజలు అనుకుంటే ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ ఏదో అచానక్లు అయ్యాడు, కానీ కావాలని రేవంత్ రెడ్డి ఒక రాత్రి అయిన ముఖ్యమంత్రి కాదు. బీజేపీకి అప్పుడు సరైన వ్యక్తులు లేక అప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ అతనికి ఉన్న చరిష్మాతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాలేదు. రాబోయే రోజుల్లో కూడా బీసీని ముఖ్యమంత్రిగా చేసి బీజేపీ పార్టీ జెండాను తెలంగాణ రాష్ట్రంలో ఎగరవేస్తాం. కేంద్రంలో మోడీ, ఇక్కడ బీసీని ముఖ్యమంత్రిగా చేయడమే కూడా మా లక్ష్యం అంటూ రాజా యాదవ్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తో రాము, మెగా 9 టీవీ, వరంగల్.